హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం క్యాంటిలివర్స్ గురించి చూద్దాం. క్యాంటిలివర్ బీమ్స్కి ఏమవుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం అసలు హాగింగ్ సాగింగ్ ఎలా కనుక్కుంటాం అనేది చూద్దాం. క్యాంటిలివర్ బీమ్ అయితే ఏమవుతుంది, ఒక పాయింట్ లోడ్ సబ్జెక్ట్ అయితే లోడింగ్ ఏదైనా లోడింగ్కి సబ్జెక్ట్ అయితే 2 సపోర్ట్స్ దగ్గర రెస్ట్రైన్ అయి ఉంటుంది కాబట్టి అది ఎలా ఇదవుతుంది, ఇలా వస్తుంది. సో అది సాగింగ్. ఓకేనా. అదే క్యాంటిలివర్ బీమ్లో అయితే ఏంటి, 1 సపోర్ట్ ఫిక్స్డ్, అదర్ అండ్ ఫ్రీ కాబట్టి అది హాగింగ్ అవుతుంది, ఇలా డిఫ్లెక్ట్ అవుతుంది. డౌన్వర్డ్ ఫోర్స్ అయితే, అప్వర్డ్ ఫోర్స్ అయితే పైకి వెళ్తుంది, అంటే ఎట్లా పడితే అలా వెళ్తుంది కాబట్టి దాన్ని సాగింగ్ అంటాం. అదే ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటే ఏంటి, సింప్లీ సపోర్టెడ్ బీమ్ ప్లస్ క్యాంటిలివర్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్లో సాగింగ్, క్యాంటిలివర్ బీమ్లో హాగింగ్ రెండు వస్తాయి అన్నమాట. ఓవర్ హ్యాంగింగ్ బీమ్లో ఫస్ట్ క్యాంటిలివర్ బీమ్ విత్ పాయింట్ లోడ్ తీసుకుందాం. క్యాంటిలివర్ బీమ్ విత్ పాయింట్ లోడ్ అంటే క్యాంటిలివర్ బీమ్ ఏంటి, ఇలా ఉంటుంది. ఓకే, ఇదేనా క్యాంటిలివర్ బీమ్, ఇది క్యాంటిలివర్ బీమ్, ఇది పాయింట్ ఏ పాయింట్ బి, ఫ్రీ ఎండ్ దగ్గర డబ్ల్యూ అనే లోడ్ సబ్జెక్ట్ అయింది అనుకుందాం. దీనికి మనం ఎస్ఎఫ్డి బిఎండి గీయాలి. ఎస్ఎఫ్డి బిఎండి గీయాలంటే ఫస్ట్ మనం ఏంటి, రియాక్షన్స్ కనుక్కోవాలి ఈ పాయింట్ దగ్గర. సో ఈ పాయింట్ దగ్గర ఏమేమి ఉంటాయమ్మా, ఆర్ఏ, ఎంఏ, హెచ్ఏ ఉంటుంది, కానీ ఇది 0 ఎందుకంటే అటు నుంచి ఫోర్సెస్ ఏమీ లేవు కాబట్టి. ఇక్కడ డబ్ల్యూ ఉంది. ఇప్పుడు మనం ఆర్ఏ ఎంఏ కనుక్కోవాలి అంటే సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 వేస్తాం. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 వేస్తే ఏమవుతుంది, ఆర్ఏ మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, విచ్ ఇంప్లైస్ ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ సిగ్మా ఎం తీసుకోవాలి. సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్ టు 0 అవుతానికి థర్డ్ మూమెంట్ ఈక్వేషన్, మూమెంట్స్ అబౌట్ ఆల్ ఫోర్సెస్ షుడ్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. అది తీసుకుంటే ఎట్ పాయింట్ ఏ ఏమవుతుంది, మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ తీసుకుందాం. మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ అంటే ఇక్కడ మూమెంట్ వస్తుంది కాబట్టి ఎంఏ మైనస్ డబ్ల్యూ, ఇది ఈ డైరెక్షన్లో పాజిటివ్ అని తీసుకున్నాం, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. అదే డబ్ల్యూ ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఎల్ కాబట్టి డబ్ల్యూ ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ తీసుకున్నాం, అప్పుడు ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, మైనస్ డబ్ల్యూఎల్ అయింది. ఓకేనా, అది అక్కడ పక్కన పెట్టండి. ఇప్పుడు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయాలి అంటే ఫస్ట్ ఎట్ పాయింట్ ఏ క్యాలిక్యులేట్ చేయండి. ఎట్ పాయింట్ ఏ ఏంటి, ఆర్ఏ అప్వర్డ్, ఆర్ఏ ఇది షియర్ ఫోర్స్ కూడా అప్వర్డ్ ఉంటేనే పాజిటివ్. సో ఆర్ఏ అప్వర్డ్ అంటే షియర్ ఫోర్స్ కూడా ఎఫ్ఎటిఏ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఎంఏటిఏ వచ్చేసింది మైనస్ డబ్ల్యూఎల్. ఓకేనా, నెక్స్ట్ ఎట్ పాయింట్ బి కావాలి అంటే ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు కావాలి. ఎఫ్బి అంటే ఇటు నుంచి వెళ్తే డబ్ల్యూ సెక్షన్ తీసుకోండి, బి పాయింట్ దగ్గర మైనస్ డబ్ల్యూఎల్ ఎఫ్ ఎట్ బి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఎట్ బి ఇది డబ్ల్యూనే అవుతుంది. ఓకే, ఎం ఎట్ బి ఏమవుతుంది, ఎం ఎట్ బి కావాలి అంటే మైనస్ డబ్ల్యూఎల్ మూమెంట్ మైనస్, ఇప్పుడు ఈ డైరెక్షన్లో కావాలంటే ఇది ఎం ఎట్ బి ఎల్ మైనస్ ప్లస్ డబ్ల్యూ ఇంటూ ఎల్ అవుతుంది 0. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీయండి. షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటే ఎలా ఉంటుంది, ఇది ఇలా ఉంటే ఇది డబ్ల్యూ ఉంటుంది. సో ఇప్పుడు దీనికి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా వస్తుంది, ప్లస్ డబ్ల్యూ కాబట్టి అది షియర్ ఫోర్స్ డయాగ్రామ్. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మైనస్ డబ్ల్యూఎల్ కాబట్టి కిందకి గీస్తాం, మైనస్ డబ్ల్యూఎల్ మైనస్. ఓకే అమ్మా,
అది షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇలా గీస్తాం. ఓకేనా? అది అట్లాగే ఇప్పుడు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎలా వస్తుంది? సో యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ per meter. ఇప్పుడేంటి ఈ పాయింట్ ఏ దగ్గర ఏమేమి వస్తాయి? రియాక్షన్ RA, రియాక్షన్ HA అండ్ మూమెంట్ MA వస్తాయి. ఆ సపోర్ట్ తీసేస్తే ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే. సో సిగ్మా FX ఎలాగో 0, సో ఇంప్లైస్ HA ఈజ్ ఈక్వల్ టు 0. సిగ్మా FY ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. సిగ్మా FY ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏమవుతుంది? RA మైనస్ W ఇంటూ L ఈజ్ ఈక్వల్ టు 0. సో RA విల్ బీ ఈక్వల్ టు WL. ఓకే, సిగ్మా M ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. సమ్ ఆఫ్ మూమెంట్స్ విల్ బీ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది? పాయింట్ ఏ దగ్గర మూమెంట్ సపోర్ట్ ఏనే తీసుకుంటాను నేను. MA ఉంది మైనస్ W ఇంటూ L అంటే ఇంటెన్సిటీ వచ్చింది ఇంటూ L/2. కాబట్టి ఏమవుతుంది? ఇంప్లైస్ MA ఈజ్ ఈక్వల్ టు WL²/2. ఓకే, మూమెంట్ ఎట్ A ఈజ్ ఈక్వల్ టు WL²/2. సో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ గీయాలి. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ గీయాలంటే ఎట్ పాయింట్ ఏ ఏమవుతుంది? ఎట్ పాయింట్ ఏ F at A విల్ బీ ఈక్వల్ టు RA ఈజ్ ఈక్వల్ టు WL. ఎట్ పాయింట్ M at A ఏమవుతుంది? ఆల్రెడీ కనుక్కున్నాం ఇప్పుడే, WL²/2. అలాగే ఎట్ పాయింట్ B ఏమవుతుంది? ఎట్ పాయింట్ B ఇది అవ్వాలంటే RA ఎంత? WL. RB ఎంత? WL²/2. WL²/2. సారీ, ఇది కూడా మళ్ళీ చదువుతున్నాను. ఇది ఈ డైరెక్షన్లో ఉంది, ఇది కూడా అదే డైరెక్షన్లో వచ్చింది కాబట్టి ప్లస్, అంటే ఇది మైనస్. ఓకే, నెగిటివ్ వస్తుంది బెండింగ్ మూమెంట్. మైనస్ WL²/2. W ఇక్కడ షియర్ ఫోర్స్ F at B, M at B క్యాలిక్యులేట్ చేయాలి మనం. M at B క్యాలిక్యులేట్ చేయాలంటే FB ఏమవుతుందమ్మా? FB ఏమవుతుంది? WL మైనస్ W ఇంటూ L 0. M at B ఏమవుతుంది? మైనస్ WL²/2. ఇది డైరెక్షన్లో ఉంది. మైనస్ WL² ప్లస్ WL²/2. జీరో అవుతుంది. ఇది ఎలా వచ్చిందంటారేమో. మైనస్ WL²/2 ప్లస్ WL²/2 నేను ఈ పాయింట్ దగ్గర మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను మీకు. ఏమవుతుంది? ఇదేమైంది? మైనస్ WL²/2 అయింది. మళ్ళీ
ఇదేమవుతుంది పాజిటివ్ డబ్ల్యూఎల్ ఇంటూ ఎల్. ఇదేమవుతుంది అప్పుడు మైనస్ డబ్ల్యూఎల్ ఇంటూ L/2 అయింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ WL²/2 ప్లస్ WL² మైనస్ WL²/2, WL²/2 ప్లస్ WL² అదే మైనస్ WL², 0. సో M@B విల్ బీ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఇదేమవుతుంది, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏమవుతుంది, ఇది క్యాంటిలివర్ బీమ్ విత్ UDL W పర్ మీటర్. అప్పుడు షియర్ ఫోర్స్ ఏమవుతుంది, షియర్ ఫోర్స్ ఎట్ పాయింట్ ఏ ఎంత వచ్చింది, W పాజిటివ్ వచ్చింది, WL. ఎట్ పాయింట్ బి ఏమొచ్చింది, 0 వచ్చింది. ఓకే, ఇది పాజిటివ్ SFD. బెండింగ్ మూమెంట్ ఏంటి, ఇది నెగిటివ్ వచ్చింది, మైనస్ WL²/2. పారాబోలిక్ పాయింట్ బి దగ్గర 0 వచ్చింది కాబట్టి. అర్థమైందమ్మా, ఇది SFD, ఇది BMD, అలా గీస్తాం. ఓకే, ఇదిగోండి SFD అండ్ BMD ఫర్ క్యాంటిలివర్ బీమ్ క్యారింగ్ ఏ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఇప్పుడు SFD అండ్ BMD ఫర్ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ అనే క్యాంటిలివర్ బీమ్ రాస్తాం. ఓకే, ఈ లోడ్ యొక్క ఇంటెన్సిటీ ఎంత, W పర్ మీటర్. సో లెంత్ L, ఇది A, ఇది B. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, చేస్తే ఏమవుతుంది, ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే ఏమొస్తాయి, RA MA, HA ఎలా అయినా 0 తీసేసేయండి. ఇది ఎంత, W పర్ మీటర్ మ్యాక్సిమం వాల్యూ. సో RA మైనస్ W ఇంటూ L/2 is equal to 0. Sigma Fi is equal to 0 is, which implies RA is equal to WL/2. రియాక్షన్ వచ్చింది. మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మూమెంట్ సమ్ ఆఫ్ మూమెంట్స్ షుడ్ బి ఈక్వల్ టు 0. M@A దగ్గర MA ఉంది, MA క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నాను, అదే క్లాక్ వైజ్ ఇది పాజిటివ్ అవుతుంది. M@A ప్లస్ W ఇంటూ L/2 దేంటి ఇంటెన్సిటీ ఎక్కడ యాక్ట్ చేస్తుంది, L/3 దగ్గర యాక్ట్ చేస్తుంది రైట్ హ్యాండ్ నుంచి. అదే ఇదిలో ఉంది కాబట్టి 0. M@A ఈజ్ ఈక్వల్ టు మైనస్ WL²/6. అంతేనా, M@A ఈజ్ ఈక్వల్ టు మైనస్ WL²/6. సో ఫస్ట్ షియర్ ఫోర్స్లు క్యాలిక్యులేట్ చేద్దాం. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ ఏమవుతుంది, ఎట్ పాయింట్ ఏ షియర్ ఫోర్స్ విల్ బీ ఈక్వల్ టు RA. FA ఈజ్ ఈక్వల్ టు RA ఈజ్ ఈక్వల్ టు WL/2. బెండింగ్ మూమెంట్ ఏ ఏమో వచ్చింది, ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఎట్ పాయింట్ బి ఏమవుతుంది, షియర్ ఫోర్స్ RA, ఇదేమో W. సో FB ఏమవుతుంది, WL/2 మైనస్ FB MB. WL/2 మైనస్ ఈ ఇంటెన్సిటీ ఎంత, W ఇంటూ L/2, 0. FB ఈజ్ ఈక్వల్ టు, అట్లాగే MB క్యాలిక్యులేట్ చేయండి. MB ఏమవుతుంది, ఇక్కడ ఇది కూడా ఉందిగా, మైనస్ WL²/6. సో ఇది మైనస్ WL²/6 మైనస్ ఈ రియాక్షన్ ఉంది ప్లస్ RA ఎంతమ్మా, WL/2 ఇంటూ L మైనస్ ఈ లోడ్
WL/2 హాఫ్ ఇంటూ BH హాఫ్ ఇంటూ W ఇంటూ L వేస్తే ఇది వచ్చింది. ఎక్కడ యాక్ట్ చేస్తుంది? 2L/3 దగ్గర యాక్ట్ చేస్తుంది. 2L/3 దగ్గర యాక్ట్ చేస్తుంది. సో ఏమవుతుంది? -WL² plus WL²/2 minus WL²/3. ఇప్పుడు ఇదేమవుతుంది? WL²/2 మైనస్ ఇది కామన్ తీస్తే 3WL²/6 వస్తుంది. సో 2 WL²/2 minus WL²/2 0. therefore MB is equal to 0. ఓకే, అప్పుడు ఇది ఎలా చూపిస్తాం? క్యాంటిలివర్ బీమ్కి యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ W ఉందమ్మా. ఇప్పుడు షియర్ ఫోర్స్ బెండింగ్ మోడ్ ఎలా వస్తుంది? F@A ఏమో WL/2 వచ్చింది, F@B ఏమో 0 వచ్చింది. అంటే లీనియర్లీ వేరియింగ్ WL/2. యాక్చువల్లీ దీనికి ఇది పారాబోలా వస్తుంది, ఇదేమో క్యూబిక్ పారాబోలా, క్యూబిక్ కర్వ్ వస్తుంది. మైనస్ WL²/6 ఇది 0. ఇది SFD, ఇది BMD, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఓకే, అది షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్ ఫర్ క్యాంటిలివర్ బీమ్ సపోర్టింగ్ వేరియస్ లోడ్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో లోడింగ్స్ చూద్దాం, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం.